హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నెల్లూరు చేపల పులుసు పెట్టుకుందాం రండి. 1 కిలో చేపలు తీసుకుంటున్నానండి. వాటిని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగానండి. తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం పసుపు 3 బాగా పడతాయి. కూర కూడా బాగా టేస్టీగా వస్తుందని కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఒక పిరికెడంతా నిమ్మకాయని వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి. నేను ముందే నానబెట్టుకున్నా అండి, మీకు చూపించాలని కొంచెం చూపించాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకుంటున్నాను. చేపల పులుసుకి కాస్త నూనె ఎక్కువగానే పడుతుందండి. నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని వేపుకోవాలండి. చూడండి, నాకు ఈ చేపల పులుసు నేర్చుకోవడానికి 1 ఇయర్ పట్టిందండి. మా పెళ్ళైన కొత్తల్లో నేను చేపల పులుసు పెడుతున్నానంటే మా ఆయన ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. ఇప్పుడు మాత్రం నా చేతి చేపల పులుసు చాలా ఇష్టంగా తింటున్నాడండి. ఆనియన్స్ కట్ చేసుకొని వేపుకుంటున్నాను. చూడండి, బాగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలండి. చూడండి, వేగిపోయాయి. తర్వాత ఇందాక చూపించా కదా, అది చింతపండు, ఆ చింతపండు గుజ్జు తీసుకొని వేసుకొని బాగా మరగనివ్వాలండి. చూడండి, బాగా మరగనివ్వాలి. కొంచెం వాటర్ వేసానండి, ఎక్కువ వేయలేదు. మళ్ళీ చూడండి, బాగా మరగాలండి. 1 కిలోకి నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, మరగనివ్వాలి. పసుపు, తగినంత ఉప్పు కారం మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడేను పులుసు మరుగుతున్నప్పుడే నేను ఉప్పు కారం ఏంటంటే దాంట్లో వేసాను కదా, నేను రుచి చూసి వేసుకుంటానండి. మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైనా తినలేం కదా, అందుకని. చూడండి, కారం కూడా వేసేసాను తక్కువైతే. బాగా మరగనిచ్చి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపల్ని ఒక్కొక్క దాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటానండి. బాగా నీట్గా కలుపుకుంటాను. ఒక్కసారి మాత్రమే కలపాలండి, ఇంకా కదల్చకూడదు చేపల పులుసుని. ఆ వాటరే సరిపోతాయండి నేను వేసినవి. బాగా మగ్గిపోయింది చూడండి. ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని దించేసుకోవటమేనండి. ఇష్టం ఉంటే పైన కొత్తిమీర చల్లుకుందాము, లేకుంటే లేదు. ఇలా అయినా బాగానే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా వాడిని అడుగుదాం, ఈరోజు చేపల పులుసు ఎలా ఉంది చెర్రీ? బాగుందమ్మా. లైక్ షేర్ కామెంట్ గైస్. మా వాడు చెప్పినట్టు లైక్ షేర్ కామెంట్. బాయ్.